బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చేందుకు ఏపీ పోలీసులు ఢిల్లీకి వెళ్లారు. అనూహ్యంగా రాజయ్యపేటలో రామచంద్ర యాదవ్ పర్యటనకు అనుమతి రద్దయింది. ఈ నెల 10 లోపు రాజయ్యపేటలో రామచంద్ర యాదవ్ పర్యటనకు అనుమతులపై నిర్ణయం తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దీంతో ఒక్కరోజు ఆలస్యంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అనుమతి ఇవ్వడం లేదని రామచంద్ర యాదవ్ కు సమాచారం ఇచ్చారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో రామచంద్ర యాదవ్ కు నోటీసులు ఇచ్చారు ఏపీ పోలీసులు. వల్ల ఈ మళ్ళీ ఊర్లోకి వస్తే మళ్ళీ ఇష్యూ జరిగే అవకాశం ఉందని చెప్పేసి పర్మిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. సదరు విషయం రామచంద్ర యాదవ్ గారు తెలియజేయడం జరిగింది. సిఐ గారు ఫోన్లో తెలియపరిచారు, వాట్సాప్లో పెట్టారు. రామచంద్ర యాదవ్ గారు పిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో రామచంద్ర యాదవ్ గారికి కూడా మొత్తం చెప్పడం జరిగింది. సో మీ కమిటీ ఉన్నారు కాబట్టి మీ కమిటీ కూడా తెలియజేస్తున్నాం. మన రామచంద్ర యాదవ్ గారు రేపు రావడానికి ఎటువంటి పర్మిషన్ లేదని మన ఎస్పీ గారు తెలియజేశారు. అది మీకు ఒక కాపీ ఇస్తున్నాం. రామచంద్ర యాదవ్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. అక్కడ జరిగిన ఇష్యూస్ వల్ల ఈ మళ్ళీ ఊర్లోకి వస్తే మళ్ళీ ఇష్యూ జరిగే అవకాశం ఉందని చెప్పేసి పర్మిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. సదరు విషయం రామచంద్ర యాదవ్ గారు తెలియజేయడం జరిగింది. సిఐ గారు ఫోన్లో తెలియపరిచారు, వాట్సాప్లో పెట్టారు. రామచంద్ర యాదవ్ గారు పిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో రామచంద్ర యాదవ్ గారికి కూడా మొత్తం చెప్పడం జరిగింది. సో మీ కమిటీ ఉన్నారు కాబట్టి మీ కమిటీ కూడా తెలియజేస్తున్నాం. మన రామచంద్ర యాదవ్ గారు రేపు రావడానికి ఎటువంటి పర్మిషన్ లేదని మన ఎస్పీ గారు తెలియజేశారు. అది మీకు ఒక కాపీ ఇస్తున్నాం. రామచంద్ర యాదవ్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. రామచంద్ర యాదవ్ అని అడుగుడుగా కూడా పోలీసులు అడ్డుకునే పరిస్థితి కనుకుంది. ఇక్కడ విశాఖ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నక్కపల్లి మండలంలో రాజీపేటలో బల్క్ డ్రగ్ కంపెనీ, మందుల కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ 28 రోజుల నుంచి కూడా మొత్తం మత్స్యకారులు, వేలాది మంది మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఆయన వాళ్ళకి మద్దతు పరిచే విధంగా రామచంద్ర యాదవ్ గత కొన్ని రోజుల క్రితం రాజమండ్రి నుంచి రావడం జరిగింది. అక్కడ అడ్డుకుని తిరిగి రోజంతా కూడా హైదరాబాద్ అడిగి రామచంద్ర యాదవ్ను తిరిగి పంపేయడం జరిగింది. అనంతరం ఆయన కోర్టు అనుమతితో వస్తానని అవసరం జరిగింది. ఆ కోర్టు అనుమతి తీసుకుని రావడానికి ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తే కోర్టు కూడా ఈ నెల 10వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని పోలీసులు కూడా ఆదేశించడం జరిగింది. కానీ అనూహ్యంగా ఇవాళ రామచంద్ర యాదవ్ రావడానికి అనుమతి లేదని ఏకంగా ఆయన ఢిల్లీలో ఉంటే ఢిల్లీకి వెళ్ళి కూడా పోలీసులు నోటీసు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి మొత్తం కూడా మత్స్యకారులు మా గ్రామంలో కూడా పోలీసులు మైకి పెట్టి మరీ అనౌన్స్ చేయడం జరిగింది. రామచంద్ర యాదవ్ రావడానికి అనుమతులు లేవు, ఇక్కడ రావట్లేదు, ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే మత్స్యకారులు ఆందోళన చేస్తున్నటువంటి దాన్ని మద్దతు పలికేందుకు ఒక పార్టీ అధినేతగా రామచంద్ర యాదవ్ రావటాన్ని పోలీసులు దారుణంగా అడ్డుకుంటున్నారనేది మత్స్యకారులు అయితే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మత్స్యకారులకి చాలా మంది మొత్తం కూడా మద్దతు పలకడం జరిగింది. గత 2 రోజుల క్రితం కూడా ఇక్కడికి వచ్చినటువంటి జగన్ ర్యాలీలో వీళ్ళందరూ కలవడం జరిగింది. జగన్ కూడా మద్దతు పలకడం జరిగింది. ఇలాగా అనేకమైన ప్రజా సంఘాలు అయితే, పార్టీలు అయితే, మత్స్య సంఘాలు మొత్తం కూడా మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో రామచంద్ర యాదవ్ కనుక ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆయన రామచంద్ర యాదవ్ రావడం జరిగింది. అందులో భాగంగానే మత్స్యకారులు మద్దతు ఇచ్చే విధంగా రామచంద్ర యాదవ్ రావటాన్ని కూడా అడ్డుకోవడం, పోలీసులు అడ్డుకోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మత్స్యకారులు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నేరుగా ఆ గ్రామంలో వచ్చి అనౌన్స్ చేయడం, రేపు పొద్దున్న వస్తానని చెప్పడంతో అక్కడంతా కూడా పోలీసులు అప్రమత్తం అయ్యారు. మరోవైపు రామచంద్ర యాదవ్ ఢిల్లీ వెళ్ళి కూడా మరి అడ్డుకోవడం పట్ల అయితే మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా మత్స్యకారులకు మద్దతు ఇచ్చే విషయంలో రామచంద్ర యాదవ్ అయితే ఎక్కడ తగ్గేది లేని ఆ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. రేపైనా ఎల్లుండైనా కొన్ని రోజులు అయినా సరే వాళ్ళకి ఆ గ్రామంలో అడుగు పెడతారు రామచంద్రరావు చెప్తున్నారు. ఇందులో భాగంగా రామచంద్రరావు అయితే ఎక్కడ తగ్గడం లేదు. తిరిగి విశాఖకు రానున్నారు. ఆయన విశాఖకు వచ్చిన అనంతరం కూడా ఆ గ్రామానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో, లేదా రామచంద్రరావు ఏం చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏమన్నా
రైట్, థ్యాంక్ యూ వాసు.